ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గరకు తెలంగాణ మంత్రులు చేరుకున్నారు. సహాయక చర్యలపై మంత్రులు ఆరా తీశారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల వెంట సిఎస్ శాంతికుమార్ ఉన్నతాధికారులు ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్, చెప్పండి. దొమ్మలపేట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అందుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో పాటు ఎక్కడైతే దాదాపు మంత్రులతో పాటు బీజేపీ నేతలు కూడా ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ప్రాంతానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా సిఎస్ శాంతకుమారి ప్రత్యేక కార్యదర్శి అరవింద్ ప్రత్యేకమైన హెలికాప్టర్లతో చేరుకున్నారు. ఈ రోజు జరగబోయే ఆపరేషన్ సంబంధించినటువంటి ఆ కీలక అంశాలను పరిశీలించబోతున్నారు. దాదాపు 8 రోజులుగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే వారి మృతదేహాలు ఇక్కడి నుంచి వస్తాయి, ఎందుకు ఆ మృతదేహాలు ఏ విధంగా బయట తీయాలో ఒక అంశంపై కూడా స్థిరమైంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు చిక్కున్నారో వారికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు సాయంత్రం వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసే అవకాశం కనిపిస్తున్నాయి. దీనికి భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే జీపీఆర్ బుధవచ్చుకోండి బీపీఆర్ ఆక్వాతో కార్మికులు ఆనవాళ్ళతో గుర్తించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మంత్రులు ఇక్కడ చేరుకోవడంతో ఒక ఉత్పన్నమైన వాతావరణం కొనసాగుతుంది. వారి మృతదేహాలు లభిస్తాయా లేదంటే వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా ఒక వాతావరణం మీద కొనసాగుతుంది. ఎక్కడికెక్కడ పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతులకు సంబంధించినటువంటి ఏదైతే కార్మికులు చిక్కున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే అందరూ ఇక్కడ చేరుకున్నారు. మొత్తంగా ఈ ఆపరేషన్ 8 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో టర్మ వద్ద మాత్రం ఎస్ఎల్బీసీ టనల్ వద్ద పూర్తి ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా రంగంలో దాదాపు నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా రంగంలో దిగిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళకి సంబంధించిన ఆహ్వానం అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా బీజేపీ నేతలు కూడా ఇక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపు హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళంతా బీజేపీ ఎమ్మెల్యేల బృందం అయితే ప్రయాణం సాగించింది. అయితే బీజేపీ నేత ఏదైతే మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క శాసనసభ్యుల బృందం అనేది అక్కడ చేరుకొని ఉంది. అయితే ఇక్కడ వీరికి సంబంధించిన మధ్యాహ్నం 12 గంటలకు ఘటన జరిగినటువంటి సంఘటన షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ అది ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ తో పాటు కాటేపల్లి వెంకటరమారెడ్డి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి సంఘటన చేరుకుని ఏ విధంగా ప్రమాదం జరిగిందనే వైపు కూడా వారంతా ఆరా తీసే ప్రయత్నం అయితే ఉంది. గత 8 రోజుల నుంచి కూడా మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు హైడ్రా అధికారులు, అదేవిధంగా ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా కీలకంగా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నాయి. 8 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఆపరేషన్ ఈ రోజు తుది దశ చేరుకుందని చెప్పి ఒకవైపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క మృతదేహాలు లభిస్తే వాటిని ఇమీడియట్ గా పోస్ట్ మార్టం తరలించేందుకు కూడా అంబులెన్స్ అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ శంకర్.